ఒక ఆకు రౌడీలాగా మాట్లాడుతూ ఎదట వాళ్ళని రౌడీలని మాట్లాడతాం, బ్లేడ్ బ్యాచీలు అంటాం, గంజాయి బ్యాచీలు అంటాం. ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది. అదే సమయంలో భయం కూడా కలుగుతుంది. అంటే మనిషికి ఏదన్నా పిచ్చి పడితే దానివల్ల ఆ కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏమన్నా చిన్న ఇబ్బందే ఉంటుంది. కానీ కుక్కకి పిచ్చి పడితే అది కరిసిందనుకో మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాలి, పచ్చిం చేయాలి. అంటే మనిషి స్థాయి నుంచి ఈయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అనేది ఆయన భాష అది చూస్తుంటే నా నోటితోటి అనలేకపోతున్నాను. కానీ జనరల్గా మన సమాజంలో బాగా పిచ్చి ముదిరినట్లుగా ఏమన్నా పడితే ఈయన ఏమన్నా పిచ్చి కుక్క కరిసిందేంట్రా అంటాం, లేదా పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నా మీదడిపోతున్నాడు ఏంట్రా అంటాం. ఇది జనరల్గా సమాజంలో మనం అందరం చాలాసార్లు మాట్లాడుకునేదే, మన లైఫ్ టైంలో చాలాసార్లు అనుకుంటాం. కాబట్టి ఈయన మాట్లాడి భాష అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. గత ఎన్నికల్లో 19 ఎన్నికల ముందు ఎన్నికల్లో ఇప్పుడు ఆయన పార్టీ క్యాండిడేట్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసమర్థుడు, వీడు డంపింగ్ యార్డ్ లేదా కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అని చెప్పి తన పక్కన ఉన్న ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించే విమర్శ చేశాడు ఈయన. అంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు, అసమర్థుడు అని చెప్పి తిట్టిన అతను ఇప్పుడు అతనికే టికెట్ ఇచ్చాడు. అంటే రాజకీయాల్లో విలువల గురించి వాటి గురించి మాట్లాడుతున్నానని చాలా గొప్పగా చెప్పుకుని ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది ఒక చిన్న ఉదాహరణ చాలు. అసలు విలువలు లేవు. ఇవాళ ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ ఇంకో గంట తర్వాత మాటలు మారుస్తాడు. ఓసరవెల్లిలాగా రంగులు మార్చినట్టు ఎప్పుడు ఏది మాట్లాడతాడో కూడా తెలియదు. అసలు ఆ భీమవరం గురించి ఏం తెలుసని, భీమవరంలో కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయడానికి 6 ఎకరాల 60 సెంట్లు భూమి సేకరించి దానికి సంబంధించిన ఆ రైతులకి డబ్బులు కూడా చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవడం కూడా అయ్యింది. ఇది అనేక సార్లు స్పష్టంగా ప్రజలకు తెలియజేశాం. నీకు ఎవడు రాసి ఇచ్చాడో స్క్రిప్టు? అసలు నాకైతే అజ్ఞానంతో లేకపోతే పిచ్చితో మాట్లాడుతున్నాడో తెలియదు ఆయన. ఈ పిచ్చి ముదిరి సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలని మేము కోరుకునేది. మేము ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ఆరోగ్యం గురించి గతంలోనే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. చిరంజీవి గారు అయితే కనుక ఆయన సినిమాలు ఆడటం కోసం, చిరంజీవి గారు వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సినిమా పరిశ్రమ గురించి రిక్వెస్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని నమస్కారం చేస్తే దాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సినిమాని బాయ్కాట్ చేయమంటే ఆ తర్వాత విడుదలైన సినిమాకి ఓపెనింగ్స్ కూడా లేవు. తన సినిమా ఆడాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు పక్క కమర్షియల్ అనేది మనందరికీ తెలుసు. అందుకే ఆయన ఏం చేశాడంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని 2 మాటలు పోగొట్టడం, లేదంటే మొన్న ఈ మధ్యన రేపు ఒక 4-5 నెలల్లో కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి, ఓపెనింగ్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని పట్టుకోవాలని ఒక 5 కోట్ల రూపాయలు ఎలక్షన్ ఫండ్ కింద, పార్టీ ఫండ్ కింద ఇవ్వడం కూడా జరిగింది. ఇది వీళ్ళ మనస్తత్వాలు అంతా చూస్తూ ఉంటే కనుక పైసా కోసం ఏదైనా చేస్తారు.